వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అమ్మని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇది రియల్ స్టోరీ కాబట్టి మీకు ఏం జరుగుతుందో ఏందో అని తొందర తెలుసుకోవాలని ఉన్నట్టుంది కదా దోస్తులు. సో మేము కూడా లైక్ చేయకుండా పార్ట్స్ చేస్తూనే ఉన్నాము. మీరైతే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 25 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు వీడు యువతిని ప్రేమిస్తాండు, యువతిని కడుపు వేసిండు. ఆ దొంగ ముండా యువతి నాకు అర్థమైతలేదు. నాకు తెలిస్తే మంచిగుండు, గుంజి నాలకేసి సంపుదును. ఇప్పుడు నేను ఎట్లా తెలుసుకోవాలి? ఈ బాడుకోవు దాన్ని రాత్రి కలుతా రానంటాడు కదా. ఇలా అస్సలకే నిద్ర పోకుండా వీని కావాలనే గాయాలే. వీన్ని బయటకు అస్సలు పోనీయద్దు. వామ్మో, నేనేమో అనుకున్నా నా కొడుకు ఎంత మంచిగా ఉంటాడో, ఎంత మంచిగా చదువుకొని పేరు కత్తడో అని అంటే ఎవతో దొంగ ముండయ్యేబట్టి నా కొడుకు గిట్లా అయిపోతుండు. దేవుడా నీ బాంచను, నా కొడుకును నా దిక్కు మళ్ళేటట్టు చూడయ్యా. వీన్ని ఎట్లయినా వేసి ఆ బుట్టన్ దగ్గరికి తీసుకుపోయి ఆ దొంగ ముండ వీనికి మందే పెట్టిందో మాకే పెట్టిందో అన్నీ తీపియ్యాలే. పుష్కన కడుపైతే ఏందది ఇంట్లోకి వచ్చి కూర్చుంటుందా ఏంది? ఓర్ని అవ్వా, అది ఎవతో నాకు తెలియాలి కానీ దాన్ని గుంజి బయటకేసి దాని మొగుణ్ణి దాన్ని ఇద్దరిని చంపుతా. మొగనికి సిగ్గు మానం శరం ఏం లేదా దీన్ని నా కొడుకు దగ్గర పండబెట్టడానికి? అసలు మొగనికి తెలుసా ఇదంతా? ఇవ్వలు ఏం కథ? ఆ ఆడిది ఏడుంటుంది నాకెట్లా తెలియాలి? ఆయనకు తెలిస్తే నన్ను వీన్ని ఇద్దరిని ఉరేత్తడు. అసలు అదెవతో నేను మెల్లగా ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్నాక అప్పుడు సంగతి చూద్దాం. ఇక అది దగ్గరదా దూరపుదా ఎవ్వతి? అమ్మకేమైంది? కోపంగా ఉన్నది. ఏమైందే అమ్మ కోపంగా ఉన్నావు? ఏం లేదు, మళ్ళా ఎటు బయలుదేరుతాన్నావు నువ్వు? నీ అవ్వ నేనెటు పోతున్నానే? కొంచెం ఛాయ్ పోయవానే అమ్మ, తలకాయ నొత్తాంది. తలకాయ ఎందుకు నొత్తది? నేను మనిషిని కాదానే? నాకు నీ అవ్వ నొయ్యదా? నువ్వేంది అలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? పో పెట్టుకొని తేపోయే కొంచెం. సరే గాని ఇలా డాడీ నిన్ను ఎటు పోకని చెప్పిండు. ఇప్పుడు అటు ఇటు ఇక చీకటే అయింది గాని మళ్ళా ఇప్పుడు ఎటు పోకని చెప్పిండు. నీతోటి ఏదో పని ఉందట, ఇప్పుడు అత్తడట. నాతోటేం పరే? ఇప్పుడు చీకటే ఆయే, నేనేడబోతానే? ఏడు గానే బట్టే అదే ఎటు పోకని చెప్పిండు. ఎగడా బంటికిట్లా మంట పెడతారే, అడిగి పోతా. అంటలేదేది లేదు, డాడీ వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నాడని చెప్పినా నీతోటి ఏదో పని ఉందట అత్తాండట అని చెప్తే మళ్ళా మంట కాడిపోతానంటావు. ఎటు పోంతి ఉంటపో. ఏంది మా అమ్మకి ఇంత కోపంగా మాట్లాడుతుంది? ఏదో ఉన్నది గాని ఎందుకు నాతోటి ఏం పని మా డాడీకి? ఇంకా 2 రోజులైతే నేను పోతా. నాకెందుకో ఈసారి నా భార్యని వదిలిపెట్టి పోవాలని లేదు. ఇక్కడ కూడా ఏదన్నా పని చేసుకొని ఇక్కడనే ఉంటే అయిపోవు గాని ఇక్కడ నాకు పొలం పనులు అవి ఇవి అని ఏం రావాయే. బయట పని ఏమన్నా చేద్దాము అని అంటే అక్కడున్న జీతం ఇక్కడ ఉండదాయే. నాకెందుకో ఈసారి అస్సలకే పోవాలని లేదు నా భార్యను వదిలిపెట్టి. అటు ఇటు నేను వచ్చి 1 వారం రోజులు అయిపాయే. ఏమైంది గట్లున్నావు? అన్నం తినవా? నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు. ఎందుకు? ఏమైంది? ఏమోనే, నాకు రంది పట్టింది. ఇంకో 2 రోజులైతే నేను దుబాయ్ పోతా. నాకు అస్సలకే పోబుద్ధి అయితే లేదే ఈసారి. అయ్యో అవునా? ఎందుకు పోబుద్ధి అయితే లేదు? మరి ఆయనతో 10 రోజులు ఎందుకు వచ్చినట్టు? అక్కడ నుండి రాంగ సంబరమే అవుతుంది కదా, ఈ నుండి ఓంగా పోబుద్ధి కాదు. అదే 10 రోజులు అన్నే రెస్ట్ తీసుకొని డ్యూటీ చేసుకుంటే అయిపోవు కదా. ఏమోనే, నీ మీద పానం కొట్టుకొని వచ్చినా. ఇక నాకు ఇప్పుడేమో పోబుద్ధి అయితే లేదు. కానీ పోక తప్పుతుందా? తప్పది, పోవాలే. ఏం గత్తి, ఒక 5 నెలలే కదా. 5 నెలలు పోయి ఉండి అత్తే అయిపాయే. మళ్ళా ఇటే ఉంటావో లేకపోతే అప్పుడు నీ ఇష్టం గాని. గంతే ఒక 5 నెలలు అయితే పోయే రావాలిగా. మరి అన్నం తిందువు, వేడన్నావు పెట్టినా మళ్ళా చల్లారినాక చల్లారిందంటవా?
నువ్వు తిరిపోయే నాకు ఇప్పుడు అన్నం వద్దు. నేను ఒక బీర్ తెచ్చుకున్నా తాగుతా. ఓ నీ బీర్ పాడగాను మళ్ళెందుకు తాగుడు? తాగినాక నువ్వు పిసపిస ఒరుకుంటా పిసపిస నాటకాలు ఎత్తాను. అది తాగితే కొంచెం ధైర్యం వస్తుంది, కొంచెం మూడ్ అనేది మంచిగా అవుతుంది. పాలు తాగుదువు తీయలేవు. అన్నం తిన్నాక కొన్ని పాలు తాగుదువు. పాలు తాగి పడుకుందువు. పాలు పాడుగాను పాలెందుకే? ఈ రాత్రి ఊకే పాలు తాగుతారా? ఊరిని అవ్వ ఎట్లా ఇడు తాగడా ఏంది అల్లా? మళ్ళా నన్నేం చేస్తాడో తాగకపోతే. తాగితే కొంచెం బలం ఉంటది. అంతకంటే ఎక్కువ బలం బీర్లా వస్తుంది గాని నేను బీర్ తాగినాక అన్నం తింటా. నువ్వైతే తినుపో. ఈ తాగుడు పాడుగాను వచ్చినప్పటి నుండి తాగుతున్నావు మరేందో ఏమో. మళ్ళా పోతే తాగుతానే. అక్కడ పనేందో డ్యూటేందో ఇల్లేందో కథ ఏందో గంతే. తాగడానికి కూడా టైం ఉండదు. అంతా నీరసం అయిపోయి వచ్చి పడుకునుడే. సరే సరే తి. అన్నం వీడికి వేసుకొచ్చుకోపో, నేను ఇడ బీర్ తాగుతా. నేను అన్నే తింటా. దీనికి వేసుకొని రావాలట. ఆ బీర్ తాగుతానన్నా కొంచెం ధైర్యం వస్తుంది. నీ అవ్వ తాగిందే కావాలి. ఏంద్రా చోటుగా ఇయ్యల్లా మీ ఇంటెనకనే పెట్టినవు మంట, అటేట అత్తే పెట్టుకోపోదుమా? ఎందుకురా ఆడచ్చి పెడితే ఈ అవ్వ తాపకోడత్తాడు ఆడికి. నీకు ఎవ్వలుండద్దాయే? నాకు ఎవ్వలుండద్దు మరి. నీ అవ్వ సప్పుడేక మన ఇంటికాడే మనం పెట్టుకొని కూర్చొని ఆ మంట కాగింది నయ్యం కదా. గంతేగాని తిన్నావురా వారి? తిన్నరా దుకాణం బంద్ చేసి వచ్చి తిన్నాక కడుపులా అంతా సలిజొచ్చినట్టు అయింది. ఇక సప్పుడేక ఇడ పెట్టినమంట. ఆగో కర్రోనికి ఫోన్ చేసినావురా? అత్తాండు? ఆనికి నేనెందుకు చేసి పాడైనా? మరి అత్తాండు కదా సీదా ఇటే. రే కర్రోడా, గీడ మంట పెట్టినట్టు ఎవరు చెప్పిర్రా నీకు? మళ్ళా కర్రోడా అంటాడేమ్రు. నీ అవ్వ కట్టె తీసి మోకానికి కాల్తా. నువ్వు నాకంటే జిడ్డైతే మరి చెప్తానా? ఆదురా వారి, నీకు ఎవరు చెప్పిర్రు మా ఇంటికాడ నేను మంట పెట్టుకొని కూర్చున్నా అని? మంచిగానే సీదురు కప్తాను. నా పిల్ల ఫోన్ చేసిందిరా. అగో ఇడ మంట పెట్టుకొని బంటి ఉన్ను చోటు కూర్చున్నారు కదా టిల్లు అని అన్నది. అంటే అటే అత్తున్న తీయే అని నేను వచ్చిన. దాన్ని చూసినట్టుంటది, మీతోటి ముచ్చట పెట్టినట్టుంటదని. ఓర్ని అవ్వ కనబడుతుందారా చీకట్ల మరి? ఇగో నాకు తిక్కేలేసిందనుకో కట్టెదీసి కింద ఉచ్చుతా. దెబ్బకు ఒర్రి సావాలి మరి నువ్వు. కాదురా, ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నారనుకో ఇద్దరు, ఒక్కటేసారి కరెంటు పోతుంది అనుకో, అప్పుడు ఎట్లరా? మీకు భయం కాదా? ఏమున్నదిరా, ఇద్దరు పనులు ఒకసారి అంటే అయిపోయా. ఈడు గీడున్నాడని ఆమె చూస్తుంది, ఆమె గాడుందని ఈడు చూస్తాడు. అరే మీకు పని లేదు పాట లేదు, ఏమున్నా అన్న లవర్ మీద ఏడతారెవరా? మీకు లేక ఏడతారా? ఇక మీకు వచ్చేటోళ్ళు వేసుకుంటోళ్ళు వస్తారో నేను చూస్తాగు. నాకైతే నేను చేసుకున్న కాడికాయే మంచిదాన్ని చూసి చేసుకుంటా. మీ లెక్క ఓలా లాంటిది కదా లవ్ చేసినట్టు, ఓలా కెర్రదని లవ్ చేసినట్టు గట్లుండదు. నా కథ మొత్తం వేరే ఉంటది. నువ్వు కర్రెది అనకురా, జరా నీ పుణ్యం ఉంటది. సరే తీరా అనతీయి కూసోవు మరి వచ్చి నిలుసున్నావు. శ్రీగాడు రాలేడా? ఫోన్ చేయపేర్రు. అన్ని నిన్ను నన్ను దొరికిన రోజు ఇగో ఇదే మంటలగాల పెడతారు. ఇక అని సోపతి పట్టకురా అంటే ఆంతోక పట్టుకొని నువ్వు తిరుగుతానో నేను తిరుగుతానా? ఎంతైనా దోస్తుగాడు కదరా. నీ అవ లవ్ చేసినంత మాత్రాన సోపతి బంద్ చేస్తాంరా? కాదురా, మీరు ముగ్గురు తిరుగుర్రి, మరి ఊకే నా షాప్ కడతారు. నీ అవ నన్ను కూడా పక్కలేసుకుంటారు మీరు. నీ షాప్ అయ్యే అడ్డాయే మాకు. నీ అవ నీ షాప్ కాడే వచ్చి కలుసుకునుడాయే. అబ్బాయి షాప్ ఆ నుండి తీసి వేరే కడ పెట్టాలి. వేడికెళ్తే అడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మార్చేస్తా సువర్ణ అన్నట్టు వీళ్ళు కూడా నువ్వేడ షాప్ పెడితే ఆడికత్తరా షోటుగా, నీ షాప్ అంతా లేపెత్తాం షోటుగా అన్నట్టు మనెంబడే అత్తర్రా ఇల్లు. ఆ బేబీ చెప్పే ఈ ఓయిడికి వచ్చిన. ఈ బేబీ నోట్ల మన్ను, ఈ బేబీ అని ఎట్లా అంటాండి అసలు? వచ్చినవారా? అవునా, నేను వస్తాను నా ఇంటెనకాలకి. దా బేబీ, నిన్ను చూడబుద్ధి అవుతుంది. అబ్బా ఆ కర్రదాన్ని పట్టుకొని ఏం చూస్తురాయుడు. నీ అవ్వ నాకైతే నవ్వొస్తుంది, నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. ఇంట్లో ఎవరు చూస్తే వీనికేం ఇజ్జత్ అనిపిస్తలేదు. అరే సోటుగా ఏంద్రా మన బతుకు? ఏం చేద్దాంరా బయటిగా?
ప్రతి ఒక్కడు వచ్చి మన దగ్గర కూర్చొని లవర్లతో మాట్లాడుకుంటారు. ఇక మనకేమో మీది ముఖం చూసురైతుంది. మనకేవతను ఉంటే మనం కూడా మాట్లాడదాం కావచ్చు. మనకు గసొంటి ఎక్కరద్దని సప్పుడేకుండా పడుతుంది. ఆగరాదరా ఎందుకు కొడతారు? నువ్వు మాట్లాడుకో, నీ బేబీతోటి మాట్లాడుకో, మాది మేము ఊరుకుంటాను. నువ్వు అటు మాట్లాడితే మేము మాట్లాడుకోవద్దేంది? నువ్వు భలే ఉన్నావు అయితవే. చలి పెడతాందని మంట పెడితే వీడొచ్చి బేబీ బేబీ అనబట్టే. కనబడ్డావు బేబీ. తిన్నావానే? తిన్నరా? తిన్నా. ఇక చలి పెడుతుంది పడుకుందామని చూస్తున్నా. అయ్యా అవ్వన్నారే వాళ్ళు ఎప్పుడో పడుకున్నారా. అబ్బా ఒక్కసారి గిట్రాయే వాళ్ళు అంటే. ఎటు రమ్మంటాను రైడు. ఇటురా ఏగి చోటుగాని ఇంటికెళ్ళి ఇటురా. గిడ పెద్ద చెట్టు ఉంటది కదా, ఒకసారి రాయే ఒక ముద్దిత్తా. రే కర్రోడా, మా అమ్మచ్చి చూసిందనుకో నీపు నాయిపు సాపైతుంది. నడు. ఏ ఆగలేవురా, నీకు ముద్దుకున్న వాల్యూ తెలియదు. ఇంద్రబంటి గిట్లా అంటాడు వీడు. ఏం పాడో మనం ఇద్దరం ఇచ్చుకుందాం దారా, ఒకసారి ఎట్లుంటుందో తెలుస్తుంది. పాడగాను నీకు నాకు ముద్దేంద్రా. కావల్లారా, నాకు భయమైతుంది. ఏ భయం ఎందుకే, ఈడ కావాలా ఇద్దరు మనుషుల్ని పెడతా నువ్వు. అబ్బా చూసినావురా, మనం కావాలన్నట పని మనుషులం ఏం తిల్లకు. సరే రా వస్తాన్నా. దాదా నువ్వు వీడికి ముద్దులు ఇవ్వడానికి వచ్చినావురా. నీకు ఏ యాంగిల్లో చూస్తే ముద్దు ఇవ్వాలనిపిస్తాందిరా ఆమెకు. అరే చోటుగా బంటిగా మీరు ఎక్కువ మాట్లాడుతుర్రు చెప్తున్నా. అది నా పిల్ల, నాకే సొంతం. నా పిల్ల నాకు నచ్చినప్పుడు మీకేం బాధరా సప్పుడే ఉండక. మరి నువ్వు మా దగ్గరకు వచ్చే మాట్లాడల్లా, మాకు మేము వినలేకపోతున్నాం. నువ్వు అటేటు ఉండిగా మాట్లాడుకుంటే ఏమైతుంది? మళ్ళీ మా ఇద్దరిని ఇక్కడ కావాలి పెడతావా? అయితే నువ్వు మీకు పని మనుషులవా? అయ్యో బంటిగా, నీ అవ దోస్తు వాళ్ళకు గాయంతో మాత్రం సహాయం చేయరారా. మా ఇప్పుడు వాళ్ళ కొట్టుకునే సహాయాలే ఉన్నాయి, ఇవి మంచి సహాయాలు కావు. అబ్బా ఈ జిడ్డు ముఖం దత్తాందిగా. ఇల్లు దాయేగర్ చెట్టు ముఖాన పోదవిగరా వినాతృత పాడుగాను. అబ్బా రెండేరా అడవి పందురు. వీళ్ళిద్దరిని నేను చూడలేకపోతున్నారా. షోటుగా కళ్ళు మూసుకోవాలా? అన్ని మూసుకోరా. థ్యాంక్ యూ వచ్చినందుకు. అబ్బబ్బబ్బా ఈడికి నిలబడుతుంది సప్పుడు అని. లవ్ యూ రా టిల్లుగా. లవ్ యూ ఏ నా పండుకోతి. బంటిగా వింటున్నావురా? పండుకోతట పండుకోతి. ఓర్ని అవ్వ, అది పండుకోతి కాదు పందికొక్కు. అవ్వా పందికొక్కులేరా, సేమ్ రెండవ్వే. సరే పా పోదు, మళ్ళా మీ వాళ్ళు లేస్తే పెద్ద కథ. సరేరా. తిన్నరా బంటి? ఇంకా తినలేదు, నువ్వు పెడతావని చూస్తాన్నావు. రా బంటి పెడతా. అబ్బా తిన్నావు పాడుగాను. అబ్బా దడుచుకుంటేనే ఒకటేసారి నీ అవ చీకట్లెలుగు లెక్క వచ్చే కదా పండ్లు. అత్త అత్త ఇల్లు చూసినారా బంటి ఏమంటాడో? వాడు అట్లనే అంటాడు బేబీ. పొయ్యి మెసేజ్ చేశారేనా? సరేరా. అరేటి ఇల్లు ఏంద్రా? అరే వారి ఆమెను పెళ్లి చేసుకుంటావురా నువ్వు? పెళ్లి చేసుకోవడానికే కదరా ప్రేమించేది. మరి జాగ్రత్తరా వారి. పూసుకొని ఎప్పుడైనా లొల్లి పెట్టుకున్నప్పుడు ఆమె పండ్లతోనే చంపుతుంది నిన్ను. ఆ పండ్లు చూసినావా, ఒక్కొక్కటి సిమెంట్ రాడంత ఉన్నాయి. ఒక్కడిసారి నిన్ను ఒరికిందనుకో కథవు, నువ్వు అటే చస్తావు. అవునురా బంటి నిజమే. ఈ పని ఆమె పండ్లతోటే కథం చెప్తుంది. మీ బొందరా మీ బొంద, నీ అవ్వ పోతాన పో. ఆ చిర పని అయిపోయింది పీకుతాడు. నువ్వేంద్ర వారి గంత షాకులున్నావు? ఆ పండ్లను చూసి బెదిరిపోయినా. అవ్వా అవి పండ్లా లేకపోతే ఏంటిరా? నాకు కూడా ఘోరంగా భయమైంది ఒకటేసారి. చీకట్లో వెలుగులా, వెలుగులో చీకటిలా అన్నట్టుందల్ల ప్రపంచం. అవ్వా తాగినాక కొంచెం దమ్ము ధైర్యం వచ్చింది. శ్వేత, ఓ బంగారం ఉన్నావే? ఏందే సప్పుడు ఎత్తలు? పన్నదా ఏంది ఇది? అన్నట్టు యాక్షన్ చెయ్యాలి. శ్వేత, ఏమైందే పన్నవు గింత చెల్తే? అయ్యో శ్వేత, ఇప్పటిదాకా అటు ఇటు తిరిగినట్టే అనిపించింది, ఇప్పుడే గింత చెప్పండి. నేను నిద్ర పోయిందా? దీన్ని ఎత్తుకపోయి నా బెడ్లో వండ పెట్టుకుంటా. ఏంటి
ఏం లేదే పెండ్లామా పందం. నీకేమన్నా పిచ్చా? ఏమో ఎప్పుడు పడితే అప్పుడే నన్ను అంత డిస్టర్బ్ చేస్తాను. నేను పడుకున్న దాన్ని ఇప్పుడు ఎందుకు లేపినావు నన్ను? నాకు అసలే నిద్ర పట్టి సావది. ఇప్పుడు కోపానికి ఎందుకు వస్తున్నవే? నీ అవ్వ ఉండేదే 2 రోజులు అయినాక నిమ్మలంగా వందు తీయే ఆ పెండ్లామా. వీని నోట్ల మన్ను, వీనితోటి నాకు టార్చర్ పడైంది. ఎప్పుడు పోయి సత్తడు దరిద్రుడు. సరే గాని నేను ఇక్కడనే వంట. అబ్బా నన్ను వదిలిపెట్టు. నన్ను ఏంటి పడెత్తవా ఏంది? నేను పడుకుంటలే. నో 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 నా దగ్గరే పడుకోవాలి. నువ్వు నన్ను దించు, నేను నడుచుకుంటా అత్త గాని. లేదు పెండ్లామా, నిన్ను నేను కాకపోతే ఎవరెత్తుకుంటారే బంగారి పెళ్ళామా. పోదంపా. మళ్ళీ నేను పోతే నువ్విక్కడ నేనక్కడ. ఇక పోయే దగ్గర ఉందని నన్ను చంపుతావా ఏంది పోయే వరకు? నిన్నెందుకు చంపుతనే? నీ అవ్వ నీతోటేనా నా బతుకు. వీడి ఎట్లా తప్పించుకోవాలి? పాలు తాగుతాయే మంచిగుండు. నీ పాలు తాగరాదు, తీసుకత్తా. నాకు పాలెందుకే పిచ్చిదానా? పాలద్దు, బీరే 2 తాగుతిని. నీ అవ్వ కిక్కెక్కిందే. ఇంకా పాలెందుకే? పాలు తాగితే ఆయనతో ఉన్న కిక్కు మొత్తం పోతుంది. సరే గాని నాకు నిద్ర వస్తుంది, నడుము బాగా నొత్తంది. పండుకో. పండుకోనే పెండ్లామా. బా వీడు ఏ పట్టిన గోసే ఉంది. అరే గట్టు తిరుగుతావేందే పిచ్చిదానా? ఏ పడుకో. నువ్వు గట్టు తిరిగి పడుకో అంటా. నువ్వు పిచ్చిలేసిందా? ఇలా మధ్యాహ్నం అంతా వంటిని. ఇప్పుడు నిద్ర వస్తుందా చెప్పు? నిద్ర రాదు. అందుకే ఇయ్యాల నీకు అప్పుడు ఏం చెప్పినా, నైట్ అంతా మనం ముచ్చట పెట్టుకుందామే అని చెప్పిందా లేదా? నీతోటి నాకేం ముచ్చట పండు. ఇప్పుడు గీ రాత్రి నాతోటి ముచ్చట పెట్టకపోతే ఎవరితోటి ముచ్చట పెడతావే నువ్వు? నేనే వాళ్ళతోటి పెడతా. మరిగా ఒక్కసారన్నా ముద్దిత్తలేవేందే? మొత్తం దూరం దూరం కొట్టబడుతుంది. అయ్యో ఏ అదేం లేదు. ఇటు తిరిగే. ఏ లేవ్వు. ఏందే గిట్ల దొబ్బుతాను? మరి ఊకే దున్నపోతు కదా అన్నట్టే ఊకే మీద అంటాను. నాకేమో అన్ని నొత్తాన్నాయి అంటే. నీకు నొత్తాన్నయ్య? నొత్తుతే గింత గట్టిగా దొబ్బుతారే? నీ అవ మొత్తం చిరాకు పడతాను. ఎందుకో నాకైతే ఏం అర్థమైతలేదు. మరి ముఖం గట్లెందుకు పెట్టినవే? నీ అవ్వ ఒక్కొక్క ఆడిది మొగంతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు. మొన్నడుసుంది ఏవో చూస్తానా, అబ్బా అబ్బా మొత్తం ఆడుచుకొనే ఉంటావు. ఇష్టం లేదా నీకు నాతోటి? ఇగో నాతోటి ఒర్రకు. ఇటు చెప్పే మరి, నాతోటి ఇష్టం లేదా నీకు? నేను నీ మొగన్ని కాదా? ఇప్పుడు నేను అన్ననా నా మోని కాదని? ఇప్పుడు ఎందుకు కుక్క తీరు కొడుతున్నావు నువ్వు? సపడేక వండక అబ్బా అబ్బా వచ్చినప్పటి సుంది ఇట్లనే గోస ఉచ్చుకోబడుతుంది మనిషిని. నేనేం గోస ఉచ్చుకున్నానే నిన్ను? వచ్చిన వారం రోజుల నుండి దగ్గరికి రమ్మంటే కూడా నువ్వు రాక రోజు ఒక లొల్లి పెట్టి నన్ను అజ్జేసినావు. మరి ఎందుకు చెప్పు? నీకు నేనంటే ఇష్టం లేదా, లేకపోతే ఇష్టం అనిపిస్తలేదా? ఇంకెవరి మీద మనసు ఉన్నదా మరి? మనసు ఉంటే పీకు వానితోటే. నా ఇంట్లో ఉండి నా పెళ్ళని లెక్క యాక్టివ్ వేయకు. ఎవరి మీద మనసు పెట్టుకొని ఓవంతో ఉండాలంటే ఉంటారా ఎవరైనా? నాకు నిన్ను చూస్తే అట్లనే అనిపిస్తుంది మరి. ఏ వర్రకు ఊకే పెళ్ళాంని అనుమానించుడు కాదు. పెళ్ళాన్ని ప్రేమతోటి దగ్గరకు తీసుకో, అప్పుడు వత్తది పెళ్ళాం. నేను ప్రేమతోటి దగ్గరకు తీసుకోకపోతే తిట్టుకుంటే దగ్గరకు తీసుకుంటున్నానా? నేను ప్రేమతోటి దగ్గరకు తీసుకుంటేనే అత్తలేవనే కదా నేను ఇంత కోపం చేసేది. అల్లా చూడు గటు తిరుగుతుంది మాట్లాడతా అంటే. అసలు నువ్వు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేవేందే? నీ అవ్వ నువ్వు ఇట్లనే ఉంటే మాత్రం నాతోటి నడవది. నేను విడాకులు ఇచ్చేస్తా. ఇయ్యి ఇస్తే నేను అద్దంటానా? ఏందే విడాకులు ఇయ్యల్లా? ఇయ్యి విడాకులు ఇయ్యి, నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా. మరి ఇక నువ్వు ఇట్లా టార్చర్ చేస్తే నేనేడుంటా నీతోటి? నేను పోసిన కట్నం పైసలు అవన్నీ ఇచ్చి నాకు విడాకులు ఇయ్యి. ఏమో వచ్చినప్పటి టార్చర్ చేస్తాను. నేనేం టార్చర్ చేసిండే నిన్ను? అయితే నీకు విడాకులు ఇయ్యల్లా? ఇయ్యి అంటున్నా కదా. ఏందే ఇంత ఘోరంగా మాట్లాడతాను? విడాకులు ఇయ్యల్లా అంటే ఇయ్యి అని అంటాను. మరి నువ్వేమంతోటి పోతావే? అది నీకు అనవసరం. విడాకులు ఇచ్చినాక చూడు ఏదైనా గాని. ఏందో వచ్చినప్పటి టార్చర్ చేస్తాడు. అబ్బా 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 ఇది ఎంత తెగబడ్డది. నన్ను విడాకులు ఇయ్యి అని అంటాంది. నీ అబ్బా ఇది ఎవరినో ఉంచుకోపట్టుకే కదా నన్ను విడాకులు ఇయ్యానంటాంది. దొంగముండా నీ అవ్వ దుబాయ్ పోకుండా మంచిదే. దీని ఆట ఏందో చూపిస్తా నేను.
మంచిగున్నోన్ని ఉండనిత్తలేదు, విడాకులు ఇయ్యానంటాంది. దీని తెగబడ్డ నోట్ల మన్ను దొంగ ముండ. మరి ఎవంతోటి పోతుందో రేపు వాళ్ళ అయ్యావ్వకి చెప్తాగు. నేనేమనక ముందే అట్టట్టుగానే లొల్లి ఎత్తాంది. మరి ఇది నాతోటి ఇంత ఇష్టంగా ఉంటలేదంటే దీనికి ఏదో ఉన్నది. నేను కనిపెట్టాలే. నీ అక్క దుబాయ్ పోతేంది పోకపోతేంది. ఎల్లా మా అమ్మ ఏంది నా రూమ్కి ఎదురుగానే వేసుకొని పన్నది. నేను ఎటన్నా పోతానా ఏంది? ఈ అవ్వ నిద్ర వత్తలేదు, ఈ శ్వేతనేమో ఇంకా ఫోన్ చేస్తలేదు. అసలు కలవడానికి వత్తదా లేదా ఇది? ఆ ప్రెగ్నెన్సీ కిట్ తెత్తిని అది ఎట్లా ఇయ్యాలి? ఇది ఇవాళ అత్తే కలవడానికి రేపు పొద్దున చూసుకును కదా, మరి కన్ఫామ్ అవుతుందా కాదా అనేది తెలిసేది కదా. తంది ఫోను సైలెంట్ ఉన్నది కదా. హలో శ్వేత. ఆహా, ఫోన్ చేసినట్టున్నది ఇది. మెల్లగా ఇందం. శ్రీను ఏం చేస్తున్నావురా, ఇంకా నిద్ర పోలే? నీ గురించే చూస్తాను నేను, ఫోన్ చేస్తావని. ఏమైంది? రావా నువ్వు కలవనీకి? వీనికి నాకు ఇప్పుడు పెద్ద లొల్లిరా. ఇవ్వరిదాకా వాడు పడుకోలేడు, ఫోనే చూస్తుండు. నేను ఇక నా డోరు వేసుకొని మాట్లాడుతున్నా నీతోటి మెల్లగా. ఇక ఇప్పుడు ఈ రాత్రి కలవడం కుదరదురా. మరి ఇది నీ కోసం తెచ్చిన కదా, ఎట్లనే? రేపు ఇచ్చేవులే. అత్త అంటుందా, ఇది రానంటుందా? ఇంకా పడుకోలేదా వాడు? దాని మొగడు కావచ్చు. పడుకోలేదురా, వాడు పడుకుంటలేడు, కోపంగా ఉన్నాడు. ఇప్పటిదాకా లొల్లైంది. ఎందుకు ఇట్లా చేస్తాను, మరి విడాకులు కావాలా నీకు అనంటే కావాలి ఇచ్చేయని నేనన్నా. ఎట్లా ఇమ్మంటాను, ఎవరిని ఉంచుకొని ఇమ్మంటాను అని ఇప్పటిదాకా లొల్లి. దాంతోటి ఎందుకు లొల్లి పెట్టుకుంటానవే? పుష్కన కొడితే ఎట్లుంటది చెప్పు? నా కోసం నువ్వు వానితోటి లొల్లి పెట్టుకుంటాను. ఇక నువ్వు బాగా నచ్చినవేమో, దాని బుట్టలో పడేసుకుంది మొగుడిని అద్దనుకుంటాంది కావచ్చు ముండా. అది ఎవ్వతో నాకు తెలియాలరా నీ అవ్వ. ఏం చేయాలరా మరి, వాడు నన్ను టార్చర్ చేస్తుండు ఊకే పక్కలకు రమ్మని. ముట్టుకుంటే నాకు అంత చిరాకు వస్తుంది, తేళ్లు వారినట్టు అవుతుంది తెలుసా. సరేలేవే బంగారం, నేనున్నా కదా నీకు. నువ్వు ఆయన గురించి వదిలేయి, అన్ని వదిలే గంతే. నిన్ను పెళ్ళాడి నిన్ను ముద్దాడేది నేనే. వామ్మో, అదేరా, ఇంకో 2 రోజులైతే వీకుతాడు. ఈ 2 రోజులు ఎట్లా గడతాయో ఏమో. తావుకుంటా నాతోటి లొల్లి పెడుతున్నారా, గట్ల భయం అవుతుంది. వాడు తాగినప్పుడు వాడి జోలికి ఓకే, నువ్వు సప్పుడేక ఉండు. తాగినాక వాడు నిన్ను కొట్టేది తెలియదు, ఏం చేసేది తెలియదు. సరేరా, పుష్కన ఇటు వచ్చి ఇన్నా ఇంటాడు. రేపు ఫోన్ చేస్తా వాడు ఎటన్నా బయటకు పోతే, సరేనా? సరే బేబీ, లవ్ యూ. జాగ్రత్త మరి. ఇది చూసుకుందు రేపు, కానీ రేపు ఇత్త నీకు, సరేనా? సరేరా, బాయ్. బాయ్ బాయ్. ఇంత దిగబడ్డరు. వామ్మో, ఇంత సూచన చూస్తాడు నన్ను. అవ్వా, దాన్ని కలిసి ఇది ఇద్దామని అంటే ఆ బాడుకో ఇంకా వండలేదట. చి, ఇక వందం. అసలు గసొంటాడిది ఈ ఊర్లా ఏడున్నది? అసలు యువతిని పట్టిండు వీడు. ఇలా దొరకబడదామనే వరకు దాని మొగడు వండలేదట, అదేమో రానని చెప్పే వినికి. అది ఎట్లా దొరకాలే? దొరకరా, ఎటు పోతారు? ఇయ్యల కాకున్నా రేపైనా దొరుకుతారు. అమ్మా, దాని గురించి నా కొడుకు గింతగనం అది కాబట్టే. ఆగు, దాని మీద మొత్తం మనసు లేకుండానే చేస్తా. అదెవతో తెలుసుకున్నాక దాన్ని 4 దన్నినాక 1,00,000 రూపాయలు వేనా మంచిదే. నా కొడుకును నా ఆజ్ఞలు తెచ్చుకుంటా నేను. ఆ మొగనికి తెలిస్తే ఎంత ఆగమవుతాడో. ఉన్నోడో బొక్కోడో గాని గిన్ని బహురూపులేశాలు వాడబట్టే. రాత్రి నన్ను లొల్లి పెట్టే, మరి ఇప్పుడు ఏమన్నా అంటాడు? ఏమన్నా కూడా సపడేకుండాలే. ఇయ్యాల రేపు ఓపిక పడితే అయిపోయే. ఎల్లుండి వాడు పొద్దున్నే వీకుతాడు. మీ అవ్వకున్న అయ్యకు ఫోన్ చేయి. ఎందుకు? రమ్మను, నీకు విడాకులిత్తా. ఏంది, విడాకులు ఇస్తావా? అవును, విడాకులు ఇత్తా. రాత్రి అన్నావు కదా విడాకులు ఈమాని. గదే మీ అవ్వను అయ్యను రమ్మను, మాట్లాడి విడాకులకు అప్లై చేస్తా. ఇక నేను ఇయ్యాల రేపైతే 2 రోజులే ఉంటా కదా, ఆ లోపే విడాకుల పత్రం రాసుకుందాము. ఏంది నువ్వు మాట్లాడేది? నిజంగానే అంటున్నావా? నీకు నిజంగానే నేను విడాకులు ఇయ్యాలని ఉంది కదా, మరి నేను విడాకులు ఇచ్చినాక ఎవరిని తోడు పోతావు ఏం కథ అనేది నేను కూడా చూస్తా. మీ వాళ్ళకు ఫోన్ చేసి జల్దీ రమ్మని చెప్పు.
ఏ ఊకో ఏవో అంత పిస పిస మాట్లాడతావు. విడాకులట విడాకులు. ఏం విడాకులంటే పెళ్ళంటే ఆషామాషా అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటానవే మొగడంటే ఆషామాషా అనుకుంటాను, ఆ సంసారం అంటే ఆషామాషా అనుకుంటాను. వీడు దుబాయ్ ఎప్పుడెప్పుడు వీక్తాడా అని చూస్తున్నావు. వీడు వీకుతే మరి నువ్వేం చెప్తా అని చూస్తానవో. నేనేం చెప్తా, నువ్వు పోతే గిదే బుక్కడు అనుకుంటా తినుకుంటూ ఉంటా. నేనేం చెప్తా? అవన్నీ నాకు చెప్పకు. మీ వాళ్ళకు నువ్వు ఫోన్ చేస్తావా నేను చేయాలా? అరే పిసలేసిందా మా వాళ్ళకి ఎందుకు ఫోను? విడాకులు ఇచ్చే ముందు మీ వాళ్ళతోటి మాట్లాడాలి కదనే. ఏ ఊకో, నువ్వేదో అంటే నేను ఆ కోపంలా మరి ఇయ్యి తియ్యి అని నేనన్నా. నువ్వన్నావు ఫస్ట్. మరి నీకు విడాకులు ఇయ్యాలంటే ఇయ్యి. నీ ఇష్టం. ఎవరిని చేసుకొని ఉంటావో చేసుకొని ఉండు. అంటే విడాకులు తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా ఇప్పుడు? నీకు ఇష్టం లేనప్పుడు నేనేం చెప్తా? నాకు ఇష్టం లేదని నేను చెప్పినా. ఇష్టం ఉండి దగ్గరకు తీసుకుంటేనే కదా నువ్వు రాకుండా చిరాకు పడుకుంటా నన్ను ఇష్టం ఉన్నట్టు దూరం పెట్టుకుంటా విడాకులు ఇయ్యాలంటే ఇయ్యి 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 అని 10 సార్లు అంటివి కదా. ఇగో అట్టిగా లొల్లి పెట్టకు. 2 రోజులైతే పోతావు. ఈ ఉన్న 2 రోజులైనా మంచిగా మనిషి లెక్క ఉండు. ఊకే ఆడదాన్ని మెప్పించుకుంటా ఇబ్బంది పెట్టుకుంటా అది ఇది అని చెయ్యకు. అర్థమవుతుందా? ఎప్పుడో ఒకసారి ప్రేమగా పిలిస్తే అత్తరు ఎవరైనా గాని ఊకే రా పక్కలనే ఉండు నాతోటే ఉండు అని అంటే ఎవ్వరు ఉండరు. ఊకే ఎప్పుడన్నానే నేను? రాత్రే కదా నేను పక్కలకు రమ్మనేది. ఊకంటానవుతి. సరే సరే మంచిదే. సరే నువ్వు ఇక నేను వేరాక మరి ఎవరితోటి ఉంటావో ఇక ఉండు. ఇక నువ్వు గిట్లనే చేసేది ఉంటే నీకు నాకు ఏడ సెట్ అవుతుంది. ఇష్టం లేని కథ ఎన్ని రోజులైనా ముందుకు సాగది. ఇష్టం లేదు నీకు కావచ్చు, నాకు ఇష్టం ఉండే ఈ ఇంట్లో ఉంటున్నా. నువ్వు నాకు దూరంగా ఉన్నా కూడా. ఈ మాటలు మాట్లాడకు. అవో మాట్లాడకంటే ఏమన్నట్టు? సరే సరే సూత్తా ఇంకెన్ని రోజులు? ఎటు పోతున్నావు? ఇంకో దాని దగ్గర పోతున్నా. అవునా? ఎవరాళ్ళు? ఎవరితో ఉన్నది నీకెందుకు? ఎటు పోతున్నావంటే? నీకు అనవసరం. ఓ నీ మీద మన్ను వస్తే గంత కోపంగా ఎగరబడితివి. పీక్తే వీకు. నిన్నెవడు ఉండమంటలేడా? నాకు ఏం చేసుడు అర్థమైతలేదు ఈ దొంగ ముండను. ఏడేంది ఇంత కోపంగా ఉన్నాడు? ఏమైందయ్యా సేటు, దుబాయ్ సేటు, ఏవో గంత కోపంగా ఉన్నావు? ఏం లేదు నర్సక్క. ఎటు పోతున్నావు? నేను ఎటు పోతా? అట్లట్లా తిరుగుతా. నాకు పని తీరినాక మనసున పట్టది. ఎటు పోతానవయ్యా? మళ్ళా దుబాయ్ పోవుడు ఎప్పుడు? ఇక ఇయ్యాల రేపు ఉంటా. ఎల్లుండి పొద్దుగాల పోవాలి. 3ంటికి ఫ్లైట్ ఉన్నది మధ్యాహ్నం. అయ్యో ఇక పోతావానయ్యా? రాగానేమో సంబరం, పొంగనేమో పోబుద్ది కాదు. సపరేగా ఉండరాదు. ఏం పోతావు? నువ్వు పోతే నీ పెళ్ళా మీద ఒకటేనాయే, లేకపోతే నీ పెళ్ళాన్ని పట్టుకొని పోరాదు. ఇక ఏం చేయాలి నర్సక్క? ఈ 5 నెలలు అయితే పోయి అత్త వచ్చినాక ఇక ఇటే ఉంటా. ఇక పోను. 5 నెలలు ఉంటావో లేకపోతే మధ్యలో రప్పిస్తుందో నీ పెళ్ళాం. అయితవైది మరి శ్వేత ఈడ ఒక్కటి ఉండు ఎందుకు? అలా అవగారింటి కాడ ఉండమంటే ఏమైతుంది? ఇక దాని ఇష్టం. ఏనైనా ఉండని. ఎవరు ఎప్పితే ఇంటరా నర్సక్క? ఎవరి దాళ్ళకు కావాలి. నీ పెళ్ళం నువ్వు చెప్తే వినకపోతే ఎవరు చెప్తుంటది? ఏమో నర్సక్క, ఎవరికేం చెప్పచ్చినట్టు లేదు. అయ్యో పాపం వీడు గిట్ల అనుకుంటా పోవట్టే. వీని యూత్తనేమో గోస్ అనిపిస్తాంది, కానీ చెప్పుదామంటేనేమో ధైర్యం వత్తలేదు. వీడు పోయేలోపు దాని సంగతి బయటపడితే మంచిగుండు. దాని పంతా వలగొట్టేటోడు వీడు. సక్క ఏంటే? ఆవు నర్సక్క. ఏంటే పోరి గరం గరం మసాలా మీద ఉన్నావు? ఏం చేయాలి నర్సక్క? నేను ఏడ జావాలే? ఎందుకే ఏమైంది? మళ్ళీ ఏం కట్ట వచ్చి పడ్డది నీకు? కాదు నర్సక్క, నిన్న మా పోరడు ఎవరితోటో మాట్లాడంగా నేను నిన్న తెలుసా? అవునానే ఇన్నవా? ఏవలాళ్ళు మరి ఏమైంది? రాత్రి కనిపెట్టమంటి కదా. దాని మొగడు వండలేదట. ఇక వీన్ని అద్దన్నది అది. అవునా? ఏమని మాట్లాడిండే మరి నీ కొడుకు? దానికట పీరియడ్స్ అత్తలేదట నర్సక్క. పీరియడ్స్ అంటే ఏంటిది పాడైంది? నెలసరి అత్తలేదట. ఏంటి? అవును నర్సక్క, అత్తలేదట. నేనేం చెయ్యాలి? ఇక వీనికి చెప్పుతాంది అదేంటిదో చూసుకునేటిది పట్టుకొని రారా రాత్రి అని చెప్పింది. అది ఈడన్నాడు రాత్రి పట్టుకొని ఇత్తా పొద్దుగల చూసుకో అని అన్నాడు. అన్నాక నేను ఇక రాత్రి అంతా వాన్ రూమ్ దగ్గరనే వేసుకున్నా. మరి వీడు ఎటు పోతాడో చూడాలని ఇక మళ్ళా ఫోన్ చేసింది. అది రాత్రి నా మొగడు వండలేదు, ఇప్పుడు అద్దురా పొద్దుగాల ఇచ్చేవురా అని అన్నది. పూసుకురాదానికి కడుపైందా ఏంటి? ఏమో నర్సక్క, నాకు మనసున పడతలేదు. పిచ్చిరెత్తాంది ఇంట్లో. మరి నా కొడుకును అడగల్లా? అడిగితే ఆయనత అది ఎవ్వతో బయట పడది కదా. అందుకే సాటుగా నా కొడుకు అడగకుండా అది ఎవ్వతో తెలుసుకొని దాని మెడలు ఇరవాలనే చూస్తాన్నా.
అయ్యో అవునానే, దొరుకుతుంది దొరుకుతుంది తియ్యి. అది ఎవతైనా ఎన్ని రోజులని దాగుంటది. నీ కొడుకును నువ్వు అడిగినావనుకో, నీ కొడుకు జాగ్రత్తలు పడతాడు. చెప్తాడా చెప్పడు, నువ్వే దొరకబట్టు. దొరకబడతా మరి ఎటువేండే ఉన్నాడా? ఉన్నాడు నర్సక్క ఇంట్లోనే. ఇక నాకు నువ్వు ఇటు కనబడ్డాక ఇటు వచ్చిన పోతాన్నా. మరి ఇప్పుడు పోయి దాన్ని కలుపుతాడో, ఈ పొద్దున వానెంబడి తిరిగితే ఎందుకు నా ఆయనకి అత్తున్నావు అంటాడు కావచ్చు. గదే గదే మళ్ళా రాత్రి ఇట్లా కూడా చూడలేవు. సూత్తా నువ్వైతే నీ మనసుల్నే పెట్టుకో నర్సక్క. ఈయన గురించి నాకు పెద్ద గండం వచ్చి పాడైంది. ఏ నా మనసులో పెట్టుకోపోతే నేనేమైనా డబ్బు దాటిస్తా అని. సరే సరే తీ పో పో. ఊర్ని అవ్వా, కడుపుతోటి ఉన్నది ఏంది అది? అటు పోకే పోదాం. ఎవరు లేరేంది బయట? లత, ఓ లత. ఆ నర్సక్క, ఏమైందే పని తీరలేదు కానీ ఇవాళ ఎవరు లేరు బయట. ఏమైంది నర్సక్క, నీకు పొద్దుగానే పని తీరింది? తీరుతాది. ఇక నాకు ఏం పని ఉన్నది? అవునా, ఏం కూరండి నువ్వు? కోడిగుడ్లు వండుకున్నావు. ఏందే శ్వేత, ముఖంలా కలగనిపిస్తాంది. నీళ్ళు పోసుకున్నావా? ఏ నర్సక్క, నువ్వు భలే మాట్లాడుతావు. మీ తమ్ముడు వచ్చి 10 రోజు వారం రోజులు అవుతుంది, వారం రోజులకే నీళ్ళు పోసుకుంటానా? ఏమోనే, నీ ముఖంలా అట్లా కనిపిస్తాంది కదా. అరే బంటిగా, అక్కడ చెప్పులున్నాయి, ఇటు పట్టుకరా. ఏమైందో వెంకటేశు, మొత్తం కననే పడతలేవు కంటికి. ఇక ఏం చేయాల నర్సక్క, నా పని నాకే అవుతుంది. ఇక పొలం కాడుకోవుడు, అదోటి ఇదోటి చూసుకునుడు, ఇక ఇదే పని అవుతుంది. రమా లేదా? రమ ఏం చెప్తాంది? ఏం లేదు, ఇప్పుడే అందరం అన్నం తిన్నాం. ఇగో వేసుకోయే నానా. ఓ బంటి, మీ నాన్నతోటి పొలం కాడిపోతే ఏంది? నా కొడుకు పొలం కాడికి అత్తడా నర్సక్క? ఏందనుకుంటున్నావు? చదువుతాండు, జాబ్ కొట్టద్దా? ఇలా సుత్తి పాడుగాను. నేను శ్రీను కన్నా ఫోన్ చేస్తా. నువ్వు గౌరవం చేస్తాడు అన్నా. నా కొడుకు అందరి లెక్క కాదు. నా కొడుకుది ఎంత మంచి గుణం అనేది నాకు తెలుసు. పేరుగల్లా వెంకటేశు కొడుకోవోయమ్మా, గౌరాలే వేసి పెంచలేవోయమ్మా. నర్సక్క, మా కొడుకు గురించేనా నువ్వు మాట్లాడేది? అవునవును. మస్తు వాడినవు. అరే తీయే, పోతాన్నా. పోయిరా. గౌరంగా పెంచుతాన్నాం గాని మరి గౌరాల కొడుకు ఏం చేస్తాడు? నేనేం చేస్తానేని అవ్వా, ఊకే ఏం చేస్తాడో ఇదే పాట నీది. నేను వేసింది లేదు, పీకింది లేదు. చోల్ అల్లెట్రా. ఎటు పోతా? టైం పాస్. పోయి వచ్చినాక చదువుకుంటా, జరసేపు ఆగు. ఇంతోటి తలకాయ నొప్పి నర్సక్క. నా కొడుకు అంత పిచ్చి పిచ్చి అలవాట్లు ఏం లేవు గాని మమ్మల్ని ఒర్రిచ్చుడే ఎక్కువ. గట్లనే ఉంటది. మా ఆరారు కథం ఇంట్లో కురికిందిగా. మా బావ లేడా ఏంది? మా బావుంటే బయట ఉండు. పాపం మీ బావ పోతాండు. ఏటు ఏమోనే, నేను చూసే వరకు ముఖమంతా సీరియస్ గా పెట్టుకొని పోయిండు. అత్తాండు. నేను మందలిచ్చిన ఏమైందయ్యా అంటే ఏం లేదు అని అంటాండు. పాపం ఇక ఎల్లుండి పోతారట కదా పొద్దురా, అందుకు రంది పడుతున్నట్టున్నాడు. వచ్చేటప్పుడే సంబరంగాని నర్సక్క, పోయేటప్పుడు ఎవరికైనా బాధే అనిపిస్తుంది. గదేనే, దీని ముచ్చట తెలుస్తుందేమో పోయే వరకు అని అంటే తెలిసేటట్టు లేదు కదా. ఆ పుష్ప కలిసింది. ఆ పుష్ప కట కొడుకు మీద డౌట్ వస్తుందట. మరి ఏందో ఏమో, ఎప్పుడెప్పుడు తెలుస్తుందా అన్నట్టు నా పానం కొట్టుకుంటాంది గాని అది ఎప్పుడు తెలుస్తుందో. ఏం పాడవుతీ నర్సక్క. ఆ సొంటోళ్ళకే మంచిగుంది ఇవాళ రేపు. నియతగా బతికి సంసారం లెక్క ఉన్నోళ్లకు నియత లేదు, బరకత లేదు. నిజమే నర్సక్క, నేను మళ్ళత్తా, నాకు పని ఉన్నది. రాజు పోయే పోయే పో, మళ్ళా అప్పటి వరకు కూసుందాం గాని పో. నేను ఇంటికి పోతాననే. పో నర్సక్క, ఇక కొన్ని బట్టలున్నాయి పిండారే. ఏమైంది ఇలా గడ్డి కలుపుతావు అని అంటివి కదా? గడ్డి పాడగాను. ఎవరత్తుర్రే మంది, ఎవరు లేరు. పుష్ప అత్తానన్నది, అది కొడుకు టెన్షన్ పట్టుకుని అది రానంటాంది. మళ్ళక్క కట దొడికెళ్తాందట రాత్రిసుంది. మళ్ళకే ఆగరాదే, రేపు ఒక్కరోజు గడవని ఎల్లుండి పోదామని మళ్ళక్కనే. ఎవరున్నారు ఇక? గాలి ఇంగిని వెళ్తే ఆ లింగి మొత్తం నడుము నొత్తాంది. నా మొగం తోటిలో అదారబట్టే. ఇక పోషొక్కటి నేను ఒక్క ఇద్దరమేనా అని సపడేకున్నా. సరే తీ. పోతాను ఇక. అవ్వా, ఈ పరిసరలో ఉండ బట్టలున్నాయి ఇంకా. చి. హలో బేబీ, ఏం చేస్తానవే? ఏం లేదురా. ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? నేను ఇప్పుడే ఇంట్లోకి బయటకు వచ్చిండే. తిన్నవానే? ఏమో తినబుద్ధి అయితే లేదురా, చెప్పినా కదా నీకు. నాకు తెలిసి ప్రెగ్నెంట్ అంటావా అని నువ్వు? ఏమోరా, అది తీసుకొని ఇటు మొక్క అత్తవా నాకు ఇత్తవా? మా ఆయన లేడు, ఎటో పోయిండు కదా. లేడానే? సరే, నేను జేబుల్నే పెట్టుకొని ఉన్నా. అబ్బా, ఈడెదురుగానే పాడైండు కదా. సరే మరి జల్ది రారా, ఇచ్చి పోదువు. అందరూ అమ్మలక్కలు కూడా ఇండ్లకు పోయిర్రు. మళ్ళా వీడెప్పుడొచ్చేది తెలియదు. నాకు అది ఇచ్చేవురా. వస్తానా. సరే ఉండు, ఆగు.
ఏంద్రా బంటిగా బలిసిందారా మందలిత్తలేవు. ఏం మందలియాలరా నీ బిజీలా నువ్వున్నావు. నిన్ను మందలిచ్చేటట్టు ఉన్నదా కథ? ఓర్ని అవ గట్లంటానవేంద్రా? ఎటురా చోటు షాప్ కాడికేనా? నేను అత్తన్నపా. నువ్వు వచ్చేం చేస్తావు? ఏం లేదురా, ఇగో ఇప్పుడే నేను అత్తగా నువ్వు ఎటు పోతున్నావు? ఎటు లేదురా, గీడికే పోయి అత్త. నాకు తెలుసు మళ్ళా వీడు దాని దగ్గరికే పోతాడు. ఆ కర్రోడు ఏం చేస్తాండు? ఇయ్యల్లా ఇటు మోకే రాకపాయే. దుకాణం కాడికన్నా పోదామంటే వాడు ఏడున్నాడు? పోను అస్సలు లిఫ్ట్ ఎత్తలేడు. అగో గీ బంట అత్తాండు, అడుగుదాం. కర్రె తిన్నే ఉందిగా మసిబొగ్గు. ఓ బంటి, ఏంది? కాదు, మా టిల్లుగాడు కనిపించిండా? ఫోను అస్సలు లిఫ్ట్ చేస్తలేడు, మెసేజ్ చేస్తలేడు. మరి వాడు ఇటు మొకే కూడా రాలేదు ఇలా నన్ను చూడటానికి. కనిపించిండా? ఓ ఈ అప్సరసం చూడడానికి రోజు రావాలే చూడాలి కావచ్చు. వామ్మో, నాకు కనిపించలేదు. నేను ఇప్పుడే ఇంట్లోకి బయటకు వెళ్ళినా. ఏమో మరి వాడేడున్నాడు. చూసుకనా మరి వాడు గిట్లా సైడ్కి ఎవరినన్నా మెయింటైన్ చేస్తాండా బంటి? నాకు తెలియకుండా గిట్లా ఎవరన్నా పొల్లా ఉందా ఏంది? ఆ కర్రోనికి ఈ కర్రెదే నచ్చింది, ఇంకా ఆ కర్రోనికి ఇంకెవతి పడుతుంది? ఇంకో కర్రె తప్ప ఎవరు పడరు. అని ముఖానికి ఎంతమంది ఉంటారు? నిజమే. ఈ నవ్వు పాడుగాను నాకు దడుచుకుంటా నా పండ్లు ఒక్కొక్క పన్ను చూస్తే. వానికి నేనే ఎక్కువ, నేనే కర్రగున్నా అంటే వాడు నాకంటే ఎక్కువ కర్ర ఉంటాడు. వానికి ఎవరు పడతారు కదా బంటి? నువ్వు గమ్మతన్నావు. ఇంకోసారి నా ముంగట నవ్వకే అవ్వా నువ్వు. ఎందుకు బంటి అంత మంచిగా ఉన్నదా నా నవ్వు? అయ్యో ఆగుతలేవు, పోతాను. జర మా టిల్లుగాడు కనిపిస్తే మీ పిల్ల రమ్మన్నది, ఫోన్ చేయమన్నదని చెప్పు. ఇక నాకేం పని అవ్వా, గదే పని. ఏ శ్వేత, రావే వచ్చినా. వచ్చినవా రా బంగారం? వేండే వీడు. ఏమోరా తెలియదు, తీసుకొచ్చినవా ఇది? తెచ్చినా, కొంచెం కనబడకుండా జాగ్రత్తగా పెట్టుకో సరేనా? ఇది ఎట్లా చూసుకున్నాడో తెలుసా? ఎట్లా చూసుకుంటారా? మార్నింగ్ ఫస్ట్ టాయిలెట్ పోతావు చూసినావా? అది ఒక డబ్బాల పట్టేసి ఇందులో 2 డ్రాప్స్ వేసేయి. ఇలా వేసేది ఉంటుంది. అయితే 2 పాజిటివ్ ఉంటేనేమో 2 పింక్ లైన్స్ వస్తాయి, లేదు అని అంటే 1 వస్తుంది. సరేనా? చూసుకున్న వెంటనే నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఇప్పుడు చూసుకోరాదారా? చూసుకోరాదే పిచ్చిదానా. ఇప్పుడు చూసుకుంటారా ఎవరైనా? మార్నింగ్ చూసుకోవాలి ఫస్ట్ టాయిలెట్ బట్టి. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే నీకు సంతోషమేనా, లేకపోతే తీపిచ్చుకునుడా? పిచ్చి డ్రామాలు ఏకు, తీపిచ్చుకునుడు గీపిచ్చుకునుడు అని అర్థం అవుతుందా? నాకు సంతోషం కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఇది జాగ్రత్తగా పెట్టుకో సరేనా? నువ్వు వెళ్తాయిగా. ఎవడీడు ఈ ఇంటెనక కచ్చి గీంతోటి మాట్లాడుతుంది? సరే వెళ్ళురా. అయ్యో ఫ్రెండ్స్ చూసిర్రా మరి? ఇక శ్రీను శ్వేత మాట్లాడుకోగానైతే వాళ్ళ భర్త చూస్తాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది, ఏం కథ అనేది అయితే తర్వాతటి పాటలో చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మంచిగా లైకులు వస్తే వీడియోస్ అనేటివి తొందర వస్తాయి దోస్తులు. మరి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు